హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ని పలుకులు. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మేమైతే ఒక 3 డేస్కి ఊరైతే వెళ్తున్నాము. దానికోసం అయితే బట్టలు ప్యాక్ చేస్తున్నాను. ఈ బ్యాగ్ నేను స్కై బ్యాగ్స్లో తీసుకున్నాను. ఒక 4 to 5 డ్రెస్సెస్ అయితే పడతాయి. చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా, అందుకనే ఇట్లా అయితే తీసుకుంటున్నాను. ఒకప్పుడు మేము ఒక బ్యాగ్లోనే బట్టలన్నీ సర్దుకునే వాళ్ళం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి అయితే కొనుక్కొని వస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పి అప్పుడు కొంచెం లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈసారి ఎవరి బ్యాగ్ వాళ్ళది అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. సో నా బట్టలు అయితే ముందైతే ప్యాక్ చేసేసుకున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఆల్రెడీ తెలుసు, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. మధురై అయితే వెళ్తున్నామండి. ఇది మా వారి షర్ట్స్ అయితే కూడా ప్యాక్ చేస్తున్నా. 92% మా వారి బట్టలు నేనే సెలెక్ట్ చేస్తాను. పెళ్ళికి ముందు తిరుగుమరుగులకి బట్టలు అని చెప్పి అంటారు కదా, అప్పుడు మా వారికి ఈ షర్ట్ అయితే నేను సెలెక్ట్ చేశాను. వాళ్ళ మేనమామ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని చెప్పి అడిగారంట. అప్పుడు తను చెప్పారంట, ఇలా తను తీసుకుంది నాకు సెలెక్ట్ చేసింది అని. ఇంకప్పటి నుంచి వాళ్ళకి బాగా మంచి ఇంప్రెషన్ అయితే వచ్చేసింది అనమాట నా మీద. ఏంటంటే ఈ పిల్లకి డ్రెస్సింగ్ సెన్స్ బాగా ఉంది అని. అందుకే మా వారికి నేనే ఎక్కువ బట్టలు సెలెక్ట్ చేస్తాను. ఇంకా తన బట్టలు కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇద్దరిది స్కై బ్యాగ్సేనండి. సో అట్లా ప్యాక్ చేసేసుకుని ఇంకా మేము ఏమేమి కావాలో అన్నీ అయితే ముందే ఒక లిస్ట్ రాసేసుకుని దాన్ని బట్టి అయితే సర్దేసుకుని అయితే ఉంటాము. సో దాంతోపాటు మేము కొంచెం మెడిసిన్స్ లాంటివి కూడా తీసుకుంటాం, కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో ఫుడ్ ఏంటనేది తెలియదు కదా, అందుకని చెప్పి మేము కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకుంటాం. లైక్ చాక్లెట్స్, బిస్కెట్స్, ఏమన్నా చిప్స్, ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటామండి. ఎందుకంటే దర్శనాల్లో కొంచెం లేట్ అయినా లేకపోతే ఎక్కడైనా కొంచెం రిస్క్ పడతామని చెప్పి ఇట్లాగా మేము డ్రై ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేసుకుంటామండి. ఇంకా చూసారా, మెడిసిన్స్, తలనొప్పి రాకుండా ఉండడానికి కూడా జెండు బామ్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా రెడీ అయితే వెళ్ళిపోతున్నాము. ట్రైన్కి అయితే వెళ్తున్నామండి, అందుకని చెప్పి క్విక్గా అయితే రెడీ అయిపోతున్నాం. అయితే చాలామందికి హెయిర్ అనేది ఇప్పుడు బాగా లాస్ అవుతుంది కదా, బట్ వాల్యూమ్ కొంచెం లావుగా కనిపించాలంటే నా దగ్గర ఒక టిప్ ఉందండి. ఏంటంటే మీరు ఒక రోజు ముందు ఎక్కడికైనా ఊరు వెళ్దాం అట్లా అనుకుంటారు కదా, అట్లా అనుకున్నప్పుడు ఓవర్ నైట్ చక్కగా ముడి వేసేసి ఉంచితే ఇలా బౌన్సీగా వస్తుందండి. అంటే వాల్యూమ్ కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది. ఇంకోటి పోనీ మొత్తం వేసేస్తే కొంచెం సన్నగా అయితే కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా చంపలమ్మట కొంచెం హెయిర్ అనేది తీసి, మొత్తం తీయకుండా హాఫ్ హెయిరే తీసి బ్యాండ్ అయితే పెట్టుకుంటే అప్పుడు కూడా ఏంటంటే పోనీ పెట్టేస్తే మొహం అంతా పెద్దగా కనిపిస్తుంది కదా, అలా లూజ్ హెయిర్ పెట్టినా ఫేస్ పెద్దగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా హాఫ్ హెయిర్ పెడితే అప్పుడు కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది. అట్లా చేస్తానన్నమాట నేను. అండ్ ఇంకోటి, ట్రైన్లో ట్రావెలింగ్ అప్పుడు పడుకోవడానికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్. ఇంక ఈ టీషర్ట్ మా హస్బెండ్కి చాలా ఇష్టమై అయితే కొన్నారు. తనకి ఇట్లా బొమ్మల టీషర్ట్స్ అంటే నచ్చుతాయి, అందుకని చెప్పి నాకైతే అట్లా సెలెక్ట్ చేస్తారనమాట. ఇంకా మేము ఫుడ్ తినేసి ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. మా ట్రైన్ 1 hour డిలే అయింది.